ఇదివరకు అలా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉండేవారు. శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్, పిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చూసాం మనం. మోహన్ కంద ఇలాంటి వాళ్ళందరూ చాలా పెద్ద, కాకి మాధవరావు గారు ఇలాంటి వాళ్ళందరూ చూసాం మనం. ఇప్పటికీ కాకి మాధవరావు గారు అట్లాగే ఉన్నాడు. మరి అన్నాళ్ల పాటు ఐఏఎస్గా ఆయన కొనసాగినా కూడా ఇదేమవుతుందంటే రాను ఏమైందంటే, నేను అందులో చెప్తున్నాను, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి దరిద్రం పట్టుకుందని చెప్పడం కానీ రాజశేఖరుడు వచ్చిన నుంచి ఈ స్మెల్. ఓకే. మరి రాజశేఖరుడు వచ్చిన తర్వాత అసలు జైల్లో పోయారు. అంతకుముందు ఎప్పుడు వెళ్ళారా? లేదు. చెప్పండి మీరు. ఏదంటే రాజశేఖరుడు అభిమానులు బాధపడిపోతారు. అభిమానం ఉండొచ్చు, అంటే వీరప్పన్ కూడా అభిమానులు ఉన్నారు, నేను కాదంటలేదు. ఏంటండి, చార్లెస్ శోభరాజ్కి, వీరప్పన్కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అభిమానులు ఉన్నారు. ఓకే, ఉంటారు. ఎందుకుంటారు, విలన్స్కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఈయన రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఐఏఎస్ జైల్లో పోయారు. ఈయన హయాంలో ఐపీఎస్లు పోతారు ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో ఐఏఎస్లో వాళ్ళ జీతంతో బతకాలంటే కష్టం ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడు జీవన వ్యయం పెరిగిందండి. అవును. లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఒక స్థాయి హోదా ఉన్న తర్వాత మీరు నిజాయితీగా ఉంటారు. మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. మీ భార్య పక్కన వాళ్ళు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. మీ భార్య మీరు ఒక కార్పొరేటర్ ఇంటి పక్కన ఉన్నారనుకోండి, ఒక పెద్ద ఏనుగు లాంటి కారు మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లలు అది వాళ్ళ ఖర్చు అది చూస్తే మీకు ఏంట్రా ఇది అనిపిస్తాయి. మీకేమో ప్రభుత్వంలో హోదా ఉంటుంది, పేరులోనే వరాలు కానీ జేబులో మొరమరాలు కూడా లేనట్టు ఉంటుంది పరిస్థితి. ఉన్నప్పుడు అడిగి ఏమనిపిస్తుంది, ఒక్కసారి గీత దాటితే డెఫినెట్గా పని జరిగేది. అలాగే ఈ 20 ఏళ్లలో ఆ రకమైన సంపాదనకు అలవాటు పడిపోయారు. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ 90% ఎవడు తలుపు తట్టినా మీకు తలుపు తీసిన వెంటనే డబ్బులు రాలిపోతూ ఉంటాయి కింద. అంటే ఇంటి నిండా వాళ్ళు తిరగడానికి కూడా ఖాళీ లేకుండా డబ్బులు పేర్చేసుకుని ఉంటారు. అందరూ అట్లా కాదనుకోండి, కొంతమంది 90% అన్నది. 10% క్వశ్చన్ ఇచ్చేసారు. అందరూ నిజాయితీ పనులు, నీతివంతులు అందరూ ఉంటారు. డెఫినెట్గా చచ్చినా పైసా ముట్టుకోరు వాళ్ళు వెనకబడి ఉంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ చూసుకోండి. ఆ సునీల్ కుమార్ గారికి అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? లేదు. వెనకాల ఏదో ఉండబట్టే కదా, ఎవరో ప్రోత్సహించబట్టి, ఎవరో చెయ్యాలని చెప్పి చెప్పడం. జగన్మోహన్ రెడ్డికి అంత ఊడుకుని చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చిందని, పెద్ద ఆఫీసర్ కదా. పైగా ఆయన చాలా నిజాయితీపరుడు అండి ఆయన. మీరు నేను పొగిడితే మళ్ళీ తిడతారు కామెంట్లు, ఆయన పొగిడితే. అంటే ఆయన్ని ఇతను మంచోడని చెప్పడానికి కూడా ఒప్పుకుంటలేదు చాలామంది. కానీ నిజానికి ఆయన దళిత సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నాడు ఆయన. ఓకే, అది మంచిది కదా. ఇప్పుడు అక్కడ చుండూరు మారణ హోమం మీద ఆయన ఒక పుస్తకం రాశాడు. థూ అని ఒక పుస్తకం రాశాడు, చదవండి. నేను ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ భావజాలం ఉండటం వల్ల నేను కొంచెం ఆసక్తిగా నేను చదివాను ఆ పుస్తకం. చదివారు? ఓకే. అటువంటి వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది. రాజకీయంగా ఎలాగన్నా చాలానే ఉన్నాయి. అయితే ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు నేను అనుకున్నాను. ఒకప్పుడు ఉమేష్ చంద్ర గారు అభినందన సభలో ఆయన మాట్లాడుతుంటే, ఉమేష్ చంద్ర చనిపోయాడు. ఆయన అభినందన సభలో సునీల్ కుమార్ గారు మాట్లాడుతుంటే, యువ ఐపీఎస్ ఇతను ఎంత గొప్ప పేరు వస్తే పైకి వస్తాడు అనుకున్నాను నేను. పైకి వచ్చాడు కానీ మనస్తత్వం ఇంకా దిగజారిపోయింది మొత్తం. లేకపోతే ఒక ఎంపీని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అలాగే హింసించడం, కనీసం ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ వాళ్ళ కేసులు ఎదుర్కొంటాడు. అవును. జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా కేసులో ఉంటాడు. మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ గారి విషయంలో మీరు ఏం చేస్తారని అంటే, నేను చేసేది ఏం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు. ఆయన కూడా అంటాం, నేనేం చేయాలి, నేను అవసరం లేదు, చట్టం తన పని తాను చేసిపోతుంది అంతే. ప్రభుత్వం వచ్చింది చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసిపోవటం అనేటువంటి చట్టాన్ని అమలు చేసేవాడు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన భారతదేశంలో ఉన్నంత కఠినమైన చట్టాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవండి. అవును. తను అమలు చేసేవాళ్ళు ప్రాబ్లం. మొన్న కూడా కొత్త చట్టాలు వచ్చినాయి, ఇంకా కఠినంగా ఉన్నాయి. మాట్లాడాలంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో చాలా విషయాల మీద కొంచెం కఠినంగానే ఉన్నాయి అవి. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఎందుకంటే అంత దారుణంగా ఒక సహచర సభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని అలా జరిగినందుకు చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ చెవులు కళ్ళు మూసేసుకున్నాయి. అంటే ఈ వ్యవస్థలో
ఒక అరాచకవాది చేతిలో గుప్పిట్లో ఇమిడిపోయినాయనే కదా దాని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థలకి సంకెళ్ళు తెగినాయి, స్వేచ్ఛా విహంగాలు ఎగురుతాయి, ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతేగా. అర్థమైందండి. అవును. ఇప్పుడు అది అవసరమా? సునీల్ కుమార్ గారు ప్రాసిక్యూషన్ గురవ్వటం అని చేసిన మిస్టేక్ కదా. ఎవరి కోసం చేసాడు? ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్. రఘురామకృష్ణరాజు గారిని అలా వ్యక్తిగత ద్వేషం కానీ కక్ష కానీ ఏం ఆయన ఆస్తులు గొడవలు ఏం లేవు కదా, అదే కదా గొడవలు ఏం లేవు కదా. అంత చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? తప్పు ఇది, మనం ఇలా చేయకూడదు, మీరు ఏమంటే కేసు పెట్టండి, అలా చెప్పాలి. అంతేకాని తీసుకెళ్ళి కొట్టడం ఏంటి ఒక ఎంపీని పట్టుకుని? నువ్వు మామూలుగా రోడ్డు మీద ఏరుశనక్కాయలు అమ్ముకునే వ్యాపారిని కూడా నువ్వు కొట్టకూడదు.